ఇన్ కేస్ పిహెచ్ కానీ 8 లోపల ఉంటే అది మన స్కిన్కి వచ్చి ఏమైతే హామ్ కాదనేసి అర్థము. ఫైనల్లీ చూడండి, మీకే తెలుసు అదే డిఫరెన్స్. ఇది మనం విటమిన్ సి అప్లై చేసినాం, ఇది వచ్చి మనం అప్లై చేయలేదు. మీరే చూసుకోండి ఎట్లుందో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. పోయిన వీడియోలో నేను మీకు చెప్పినాను కెమిస్టెట్ ప్లే అనే విటమిన్ సి సిరమ్ వచ్చి మనం ట్రై చేద్దాం అనేసి. అది ఈ రోజే మనం ట్రై చేద్దాము. యాక్చువల్గా విటమిన్ సి సిరమ్ది పర్పస్ అనేది ఏమి, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, ఈ రెండింటిని పోగొట్టేదానికే మనం ఈ యొక్క విటమిన్ సి అనేది వచ్చి మనం వాడతాము. మనం ఈ వీడియోలో ఏం చేయబోతున్నామంటే విటమిన్ సి అనేది నిజంగానే వర్తా అనేది మనం ఈరోజు చూడబోతున్నాము. దీనికి మనము 2 టెస్ట్ అనేది మనం చేయబోతున్నాము. అది ఏమేమంటే ఫస్ట్ పిహెచ్ వాల్యూ, ఈ ఒక విటమిన్ సి ఇది పిహెచ్ వాల్యూ ఎంత ఉందో మనం దాన్ని ఫస్ట్ టెస్ట్ చేద్దాము. దాని తర్వాత మనం ఒక పొటాటోని వచ్చి కట్ చేసి ఒక పొటాటో పీస్ పైన మనం విటమిన్ సిని అప్లై చేద్దాము, ఇంకొక దానిపైన అట్లే వదిలేద్దాము. పొటాటో వచ్చి ఆక్సిజన్ తో రియాక్ట్ అయిన వెంటనే దాని కలర్ అనేది మారుతుంది. పొటాటో, యాపిల్, బనానా ఇట్లాంటి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏమవుతుందంటే మనం దాన్ని కట్ చేసిన వెంటనే ఆక్సిజన్ తో అది రియాక్ట్ అయ్యి దాని కలర్ అనేది మారిపోతుంది. అదే ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ వచ్చి కట్ చేయక ముందు దాని లోపల బాగా ఫ్రెష్ గా ఉంటుంది. అది దేనికంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ అనే కంటెంట్ ఉంది కాబట్టి ఆ కలర్ అనేది మారదు. అదే మనం కట్ చేసిన తర్వాత అయితే కొంచెం కలర్ అనేది మారిపోతుంది, అది మామూలే. మనం ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే ఫస్ట్ పిహెచ్ వాల్యూ నుంచి మనం టెస్ట్ చేస్తాము. దాని తర్వాత యాంటీ ఆక్సిడెంట్ వచ్చి దీంట్లో ఉందా లేదా అనేది కూడా మనం టెస్ట్ చేస్తాము. రాండి ఇంకా వీడియో లోపల పోదాము. మనం దీన్ని యూస్ చేసి పిహెచ్ వాల్యూ నుంచి మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ పిహెచ్ కానీ 8 లోపల ఉంటే అది మన స్కిన్కి వచ్చి ఏమైతే హామ్ కాదనేసి అర్థము. మనం ఇప్పుడే దీన్ని టెస్ట్ చేస్తాం రండి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఈ విటమిన్ సి సిరమ్ని మనం కొద్దిగా ఈ ఒక పేపర్ పైన అప్లై చేసుకుంటాము. ఇది కలర్ అనేది చేంజ్ అవుతుంది, అప్పుడే మనకు పిహెచ్ వాల్యూ ఎంత ఉందో తెలుస్తుంది. ఓకే, అప్లై చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం దీన్ని అట్లా వదులుతాము, అప్పుడు దీని కలర్ అనేది మారుతుంది, మనకు దాని పిహెచ్ వాల్యూ ఏమో తెలిసిపోతుంది. ఓకే గైస్, ఇప్పుడు మనం పిహెచ్ అనేది చెక్ చేద్దాము. 5, 6 ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. 6 ఉంది గైస్, పిహెచ్ వాల్యూ అనేది దీంట్లో 6 ఉంది. ఈ ఒక విటమిన్ సి సిరంలో 6 ఉంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ సేఫ్ టు ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్. మన ఫస్ట్ టెస్ట్లో వచ్చి ఈ ఒక విటమిన్ సి వచ్చి పాస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టెస్ట్ చేద్దాము గైస్. ఇప్పుడు మనం 2 పీస్ ఆఫ్ పొటాటోని వచ్చి మనం ఒక చిన్న స్లైస్ మాదిరి కట్ చేసుకున్నాము. ఒక దానిపైన మనం విటమిన్ సి సిరమ్ని అప్లై చేద్దాము, ఇంకొకటి అట్లే ప్లెయిన్గా గాల్లో వదిలేస్తాము. అప్పుడు మనకే తెలిసిపోతుంది యాంటీ ఆక్సిడెంట్ అనేది దాంట్లో ఉందా లేదా అనేసి. ఇప్పుడు నేను ఈ పీస్ పైన విటమిన్ సి సిరమ్ని వచ్చి నేను అప్లై చేస్తాను. ఇప్పుడు విటమిన్ సిని మనం దీనిపైన అప్లై చేస్తున్నాం, దీనిపైన అసలు ఏం అప్లై చేయలేదు. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ మనం చూద్దాం ఎట్లుందనేసి. ఫైనల్లీ చూడండి, మీకే తెలుసు అది డిఫరెన్స్. ఇది మనం విటమిన్ సి అప్లై చేసినాం, ఇది వచ్చి మనం అప్లై చేయలేదు. మీరే చూసుకోండి ఎట్లుందో గైస్. ఫైనల్గా మన ఫేస్ పైన మనము విటమిన్ సి సిరమ్ని అప్లై చేసుకుంటాము. జెంటల్గా అప్లై చేసుకోండి, స్లోగా. విటమిన్ సి సిరమ్ని వచ్చి మనం నైట్ నిద్రపోక ముందు అప్లై చేసుకునేది మంచిది. ఓకే, నా స్కిన్ ఇప్పుడు ఇట్లా ఉంది గైస్ ఆఫ్టర్ అప్లయింగ్ విటమిన్ సి సిరమ్. ఈ ప్రోడక్ట్ అనేది నాకు 799 రూపీస్ పడింది. ఈ యొక్క కెమిస్టెట్ ప్లే అనే విటమిన్ సి సిరమ్ని మనం కానీ యూస్ చేసినామంటే అది నిజంగానే మనకు రిజల్ట్ అనేది ఇస్తుందా అనేది ఒక వీడియో. ఆఫ్టర్ 7 డేస్ నేను డైలీ దీన్ని వాడతాను. ఆఫ్టర్ 7 డేస్ ఏమైతే ఉందో రిజల్ట్ నేను మీకు అట్లే పెడతాను. ఓకే గైస్, ఈ యొక్క విటమిన్ సిరమ్ వచ్చి వర్తా కాదా అనేది మీరే కింద కమెంట్లో పెట్టండి. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, గుడ్ బై, సైనింగ్ ఆఫ్ బై శ్యామ్ చంద్ర వర్మ.